ఎక్కడరా ఇది అసలు ఇది ఉంటుంది కదా మేము ఏది మనకెందుకు అరే ఆవిడే అనుకుంటారా ఇక్కడ ఇగో వచ్చిందిగా ఆవిడే అనుకుంటా ఇలాంటివన్నీ చేసేది ఆవిడే ఎస్ఆర్హెచ్కి థీమ్ సాంగ్ లో దీంట్లో వేసినప్పుడు లిరిక్ వస్తుందిరా చెప్పి మరి తాట లిరిక్ ఆర్సీబీ ఉమెన్ టు ఆర్సీబీ మెన్ ఇన్ దోస్ గ్రూప్స్ ఇది ఆడియో రావట్లేదు ఆగైతే ఫేక్ లాఫ్ ఇచ్చే నేను ప్లే చేస్తా ఫేక్ లాఫ్ ఓకేనా వీడియో అయిపోయాక ఓకే రెడీ ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయిని లవ్ చేయాలనుకుంటున్నావు క్వాలిటీస్ నాన్నగారు చెప్పారు బుగ్గు మీద చెప్తున్నాడు ఎంత పంచమాల విధమైనా పర్వాలేదంట లైఫ్ చాలా గొప్పవాడు అవుతాడంట నాకు బైక్ ని బాగా డ్రైవ్ చేసేవంటే ఇష్టం అరే అసలు అదే నేను నిజంగా బైక్ నడిపేవాడు అంటే ఎవడో వస్తాడు అనుకున్నా ఏంట్రా ఇది ఎప్పుడుదిరా అసలు ఇది ఎలా ఉంది ఫెరారీ అంట బైక్ నడుపుతున్నాడు రే అరే మనోడి మీద కేసు ఉందని తెలీదా బాల్డ్ హెడ్ కూడా ఇష్టమే బ్రో అమ్మాయిలకి కొంతమందికి తప్పేంటి యు ఆర్ ఇన్సల్టింగ్ బాల్డ్ పీపుల్ ఏమనుకుంటున్నావు రే అరే స్పెట్స్ అంటే ఇవి ఎవడైనా వేసుకుంటాడు కదరా కానీ వెట్టోరి ఎస్ఆర్హెచ్ కదా ఇప్పుడు నాకు చెవు పోగున్నవాడు కావాలి నాకు హెయిర్ ఎక్కువ ఉన్నవాడు కావాలి రే హెయిర్ ఎక్కువ ఉందంటే రే నార్మల్ గా ఉంది కదా ఇంకెవడు హెయిర్ ఎక్కువ నాలో నేను పాపం టీకే మెంటర్ టీకే యాంటీ పవర్ మోమోపాట్ వీళ్ళందరూ పాపం స్టాట్స్ చూసి సెలెక్ట్ చేశారు. Meanwhile, MICSK SRH fanboys entering into group with fake IDs and నెక్స్ట్ సీన్ అంట చూడు. బ్రో చెప్పు ఏంటి? అరే రే ప్లీజ్ రా రే, నిన్ను కుళ్ళు జోకులు వేయడానికి తీసుకురాలేదు నిన్ను. ప్లేయర్స్ బిట్వీన్ బ్రేక్స్ ఇన్ IPL. అయినా అంటే కలర్స్ ఏమున్నాయి? బ్లూ ఎల్లో అంటే ఏ టీమ్స్? MICSK, MI ఎంపైర్స్, CSK ఫిక్సింగ్. కాన్వర్జేషన్ దట్ గ్రూప్. గర్ల్ 1 నాకు RCBలో కోహ్లీ అంటే ఇష్టం. గర్ల్ 2 నాకు RCBలో విరాట్ అంటే ఇష్టం. బ్రో గర్ల్స్ ఫ్యాన్ వర్స్ అసలు చోక్ చేయడానికి రెడీయా అంటే లేదు, ఫేర్వెల్ 3.0కి రెడీ అంట. ఆల్రెడీ కప్ కూడా కొట్టేసాం. అరే ప్రతిసారి అంతేనండి. ఇంతకు ముందు ఒకసారి వచ్చేసి ఫీమేల్ కప్ కొడితే ఇష్టపడి ట్రోల్ చేశారు, అయినా కూడా భరించాం. లాస్ట్ ఇయర్ మా మెన్స్ కూడా కష్టపడి కప్ కొడితే అయినా కూడా మేము భరించాం. ఇప్పుడు కూడా మా RCB అసలు ఫైనల్ మ్యాచ్ లో DCలో ఓడిపోతున్నాం అనుకున్న సమయంలో కూడా కప్పు కొట్టాం, అయినా కూడా భరించాం. ఏంట్రా అది అసలు ఏంట్రా, ఎందుకు ఫీల్ అవుతున్నాడు రా? ఇదే ఏమనుకుంటున్నారా SRH అంటే? మీరందరూ కూడా తెలుగోళ్ళే కదా, సపోర్ట్ చేస్తే ఏమైపోతురా హైదరాబాద్? మన సన్ రైజర్స్ హైదరాబాద్ ఇదేనా? లీక్డ్ కాన్వర్సేషన్ ఆఫ్ RCB ఫ్యాన్స్ ఇన్ గ్రూప్. మెన్, ముందు కోహ్లీ స్టాట్స్ క్యాప్టెనా కాదా అని తెలుసుకోండి. ఉమెన్, మీకంటే మాకు ఎక్కువ కప్పులు ఉన్నాయి, మీకు ఎందుకురా? రే మొహం ఎక్కడ పెట్టుకుంటారు ఇలా అంటే? ఇది చూడరా, ఇది పీక్స్ రా.
రే అది కాదురా, ఈ ఫ్యాన్ వర్క్ ఆర్సీబీ వర్సెస్ అదర్స్ నన్ వర్సెస్ ఆర్సీబీ ఫ్యాన్ గర్ల్స్, సిఎస్కే ఎస్ఆర్హెచ్ ఎంఐ ఫ్యాన్ గర్ల్స్. ఏంటి లేడీస్ ప్రాక్టీస్ అయిపోయిందా వెళ్తున్నారు? రేపు ఆటలో తెలుస్తుందిరా ఎవరు లేడీసో. ఏ లాంగ్ ఇయర్ కాదు బా, ఇయర్ గెలు గది బీమా టైగర్ అన్న పైన. టైగరా ఏ జూ నుంచి తీసుకొచ్చారా? తోట లేదు. అసలు ఈ ఫోటో చూసావు కింద? సలార్ కాదు తలార్. వీడు రుతురాజ్ గారు అంటాడు మళ్ళీ వస్తాడు నా సలార్ అని. వెనకాల చూడు, వెనకాల కేకేఆర్ 3 ట్రోఫీ ఇరికించాడు చూడు వెనకాల. లైబ్రరీ నా పక్కన ఎవరో అమ్మాయి సారీ ఫర్ లేట్ రిప్లై అని అంటుంది, కానీ వాడు మాత్రం ఆక్సిజన్ తక్కువైనా బతికేచ్చేమో కానీ నీ రిప్లై లేట్ అయితే మాత్రం కష్టం. ఇది ఎందుకు వచ్చిందిరా మధ్యలో? సారీ అప్పుడప్పుడు మధ్యలో ఇలా వస్తుంటాయి బ్రో. సారీ నెక్స్ట్కి వెళ్దాం. ఆర్సీబీ గ్రూప్ లో ఎంఐ సిఎస్కే బాయ్స్. ఇది చూడు, షీ తిన్నావా? మీ లేదు. ఇప్పుడు నువ్వు తినకపోతే నేను తిన్ను. ఆల్రెడీ తిన్నా మీ అంట. రే మీరు బెల్లం నన్ను ట్రోల్ చేశారు కానీ అది యాక్టింగ్ వాజ్ నాట్ ప్రాబ్లం, స్క్రిప్ట్ వాజ్ ప్రాబ్లం. యావరేజ్ ఆర్సీబీ ఫ్యాన్ గర్ల్. ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యే ఎవరు తెలుసా నీకు? నాకు తెలియదు, మా ఆయనకు తెలుసు. ఇక్కడ మంత్రి ఎవరు తెలుసా? పోనీ ఇక్కడ మంత్రి నాకు తెలియదు, మా అత్తయ్య వాళ్ళకి తెలుసు. రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుసా ఎవరన్నా? ఈ సీఎం ఎవరు తెలుసా? నాకు తెలియదు, నాకు కొత్త పెళ్ళయిందండి. కొత్త గ్రూపులు యాడ్ అయ్యా. మనకి ఇంటర్లో ఉంటుంది కదా ఏం కోర్స్, అది రిచ్ కోర్స్. ప్రస్తుతం రిచ్ కోర్స్ పెట్టారు. ఈ క్వశ్చన్స్ అన్ని నేర్పిస్తాను. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ గర్ల్ అంట. రే దారుణం రా రే. దేనికి రిప్లై చూడు. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ గర్ల్స్ యాక్టివ్ అవ్వాలమ్మా అంటే ఆర్సీబీ ఫ్యాన్ గర్ల్స్. ఏంట్రా జంగం బాను, చిక్కడపల్లి కమిన్స్ యూత్ ఫోర్స్, అమీర్పేట్ అబ్రార్ ఆరెంజార్, హైటెక్ సిటీ హెడ్ యువసేన. ఏం చేద్దాం రా? రే దారుణం రా బ్రో. ఇక్కడ ఆర్సీబీ లేడీ బ్రో, సిగ్గుండాలి నవ్వుతున్నావు. క్రికెట్ చూసి టైం పాస్ చేసేంత టైం లేదు నా దగ్గర. పని చేసి పైసలు సంపాదించి ఇంట్లో వాళ్ళని చూసే టైమే ఉంది నా దగ్గర. నన్ను చేసుకొని చూసుకుంటా అంటే రా, లేదు క్రికెటే కావాలంటే యాద్ రఖో మేరే నామ్ కీర్తి చౌ. వాహ్, అసలు ఆ వార్నింగ్. అదేంటి ఇదంతా ట్వీట్ చేసిన టైం ఉందా మరి? అంత టైమ్ లైన్ సీన్ చేస్తాడు. ಮಂಡ್ಯದಲ್ಲಿ ಕಪ್ಪು ಸಿಎಸ್ಕೆಗೆ ರುಬ್ಬು. కన్నం దేవంటి పుడి, సిఎస్కే పుడి పుడి. పుడి ఏంట్రా? సిఎస్కే పుడి పుడి, ఆర్సీబీ డెడ్ బాడీ. అంటే అమ్మాయిలు క్రికెట్ చూడొద్దా? ఫ్యానిజం చేసుకోవద్దా? మీరందరూ పెద్ద హర్షా భోగ్లేలా సీము స్వింగ్ అని షో ఎందుకు కొడతారు? అది అక్క, దీనికి రిప్లై చూద్దాం. గూగుల్ చేయకుండా ఓడిఐ క్రికెట్లో ఎన్ని న్యూ బాల్స్ యూజ్ చేస్తారో చెప్పండి. చెప్పురా, నీకు తెలుసా? ఓకే, దీనికి కూడా రిప్లై వచ్చింది. సిఎస్కే జైలుకి ఎన్ని ఇయర్స్ వెళ్ళారో అన్ని బాల్స్ అంటారే. సిఎస్కే తలా ఫ్యాన్ గర్ల్స్ హ్యావ్ సమ్ క్లాస్, జస్ట్ అడ్మైర్ దెమ్ ఫర్ ఆల్వేస్ మెయింటైనింగ్ దేర్ స్టాండర్డ్స్ అండ్ దేర్ బాల్ నాలెడ్జ్ ఇస్ అన్పారలల్డ్ అంట. దీనికి రిప్లై, లాస్ట్ ఇయర్ నా ఆఫీస్లో కొలీగ్ ఎందుకు సిఎస్కే ఫేవరెట్ అంటే ఎల్లో కలర్ ఇష్టం అని చెప్పిందంట. ఇది దీనికి రిప్లై వచ్చింది, మా ఆఫీస్లో నా టీమ్మేట్ని నీకు ఆర్సీబీ అంటే ఎందుకు ఇష్టం అంటే నా బిఎఫ్ ఎప్పుడు రాయల్ ఛాలెంజర్ తాగుతాడు అందుకే ఇష్టం అంట. అరే నేను నవ్వుతాను, నువ్వు కూడా నవ్వరా. నవ్వుబే. నాకు ఇంకో రిప్లై వచ్చింది, జిమ్లో అమ్మాయి ర్యాండమ్గా క్రికెట్ గురించి మాట్లాడుతుంటే అడిగా అసలు నీకు సిఎస్కే అంటే ఎందుకు ఇష్టం అని. ఐ లవ్ మ్యాంగోస్ అంట. అరే అసలు
అరే ఏమైనా సంబంధం ఉందారా, ఇంకేదోటి అనాలని చెప్పి. ఆ ట్వీట్ ఉందా, దానికి కింద రిప్లై ఆ డిపి రుక్మిణి వసంత్ అది ఏంటంటే అలా ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ నేషన్ వైడ్ ఫ్యాన్ గర్ల్స్ కొట్టుకుంటుంటే సడన్ గా వీళ్ళు ఇగో మమ్మల్ని ట్రోల్ చేయండి అని మెటీరియల్ ఇచ్చారు. సన్ రైజర్స్ లీడ్స్ అబ్రార్ అహ్మద్ అని కొన్నారు. ఎందుకు ఇవన్నీ బాగానే ఉన్నా కదా. ఇదేంటి మరి ఓన్లీ ఎస్ఆర్హెచ్ మీద పడేడుస్తున్నారు అంటున్నారు. ఎంఐ ఎమిరేట్స్ ఉస్మాన్ ఖాన్ కొంది, అబుదాబి నైట్ రైడర్స్ ఉస్మాన్ తారీఖ్ ని కొంది. వాట్ ఈస్ దిస్? పాకిస్తాన్ ప్లేయర్స్ మీరు ఫారెన్ దాంట్లో కొనడం గురించి ఇష్యూ కాదు. ఎవరైతే ట్రోల్ చేశారో ఎస్పెషల్లీ అప్పుడు ఏషియా కప్ లో అనుకుంటా హరీష్ రాఫ్ సంథింగ్ రాకెట్స్ గురించి ఇలా హరీష్ రావు కాదు హ్యారిస్ రావు చేశారు. మీరు పాకిస్తాన్ ప్లేయర్ కొనకపోవడం ఇష్యూ కాదు. ఎవరైతే కంటిన్యూస్ గా యాక్టివ్ గా ట్రోల్ చేస్తున్నారు అది వన్ ఆఫ్ ది పర్సన్ అబ్రార్ అలాంటప్పుడు ఆ పర్సన్ ఎలా కొంటారు. టెర్రరిస్ట్ నా కొడుకులు అన్నారు, లాస్ట్ కి అదే అయ్యారు. ఏ ఐడెంటిటీ అయితే ఇన్ని రోజులు తిరిగారు ఐడెంటిటీ మీద దెబ్బ కొట్టారు. చూడు 2024 తర్వాత వచ్చిన పిల్ల నా కొడుకల్లారా, అసలు మిమ్మల్ని ఎవడరా అడిగింది సపోర్ట్ చేయమని? కళ్ళు వాడు కొన్నది హైదరాబాద్ టీమారా అంట. అంటే అదేంట్రా, ఓనర్ ఆవిడే కదా. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ యాటిట్యూడ్ ఆన్ మై టిఎల్ అంటిల్ జస్ట్. అరే ఏం చేస్తున్నాడు రేడు? న్యూ లోగో ఆఫ్ సన్ రైజర్స్ పాకిస్తాన్. దీనికి రిప్లై వచ్చింది, రాయల్ ఛాలెంజర్స్ మర్డరర్స్ అంట. బ్రో ఏమంట? కావ్య మారన్ ఆల్సో బిడ్ ఫర్ దిస్ MF. అరే ఏంట్రా మరి ఇలాంటివి చేసినప్పుడు కొనకూడదు కదా, తప్పే కదా. టూ మచ్ రా. రియాక్షన్ ఏంటంటే డానియల్ వెటోరీ సెడ్ అబ్రార్ అహ్మద్ వాజ్ అ ప్రయారిటీ ఫర్ అస్. I was aware of the speculations surrounding Pakistan players, but there was not any specific instruction to avoid signing them. ఎగ్జాక్ట్లీ. పైగా ఓకే, ఇప్పుడు వెటోరిన్ కంప్లీట్ గా బ్లేమ్ చేయలేము ఎందుకంటే డైనమిక్స్ తెలియకపోవచ్చు. బట్ ట్వీట్లు వేస్తాడు, ఇలా స్టోరీలు పెడతాడనా? స్టోరీలు పెడతాడని కాదు, మరి ఏం తెలియాలరా వెటోరీకి? తెలియదు మాత్రం. వెటోరీ డెసిషన్స్ తీసుకోగలరు కదా, అంటే పర్లేదు తీసుకుందాము ఇట్స్ ఫర్ ద టీమ్ అని. కానీ లేదు మనం సెంటిమెంట్ ఉండదంటూ. సెంటిమెంట్ ఎందుకంటే మొన్న కేకేఆర్ తో కూడా అయిందిగా, ముస్తఫిజున్ తీసుకున్నారు, రచ్చ అయింది, ఇప్పుడు ఆడించట్లేదు ముస్తఫిజున్. ద ఫ్యాక్ట్ దట్ షీ ఈవెంట్ ట్రైడ్ హర్ బెస్ట్ టు బై ఉస్మాన్ తారీఖ్. అరే ఏంట్రా అందరు పాకిస్తాన్ ప్లేయర్స్ కి బిడ్డేస్తుందా ఏంటి? ఇండియన్ ప్లేయర్స్ అవుట్ సైడ్ లీగ్స్ ఆడొద్దు అనేది BCCI రూల్. అలాగే ఇండియన్ ఫ్రాంచైజ్ ఓనర్స్ కి అవుట్ సైడ్ లీగ్స్ రన్ చేయాలంటే కొన్ని రూల్స్ ఉంటాయి. అవి సన్ రైజర్స్ బ్రేక్ చేస్తే వాళ్ళే యాక్షన్ తీసుకుంటారు. సో పిచ్చలైట్ ఈ మ్యాటర్. SRH టీమ్స్ అఫిషియల్ జెర్సీ ఫర్ ద మ్యాచ్ అగైన్స్ట్ RCB. అరే వీళ్ళేం చేస్తారా? సన్ రైజర్స్ని బ్యాన్ చేస్తాం, సన్ టీవీని బ్యాన్ చేస్తాం, అంతవరకు ఓకే. కానీ పొరపాటును కూడా సన్ పిక్చర్స్ జోలికి రాకండి. మా బాయ్ తెలుగు ప్రైడ్, మీకు దమ్ముంటే అట్లీ బాయ్ జోలికి రాకండి అంట. ఎవరి గొడవ జరిగినా హౌ ప్రతిసారి బాయిన్ చేస్తున్నారు రైతులకి. చైన్ భాస్కర్, అటాక్ పాండు, తుపాకీ త్యాగరాజు, కత్తి కనకరాజు, బాంబు కుమార్ ఏ మృతి చేస్తున్నారు మీరు? None of you raise your voice about things that actually affect you. The LPG shortage, worsening AQI, adulterated food. But all hell breaks loose because an Indian-owned team signed a Pakistan player. Chipra, ఏంట్రా ఇది? వీడు జెన్యున్ గా పెట్టుంటే ఓకేరా, డిఫెండ్ చేసుకోలేక నీ క్రికెట్ ఎందుకురా అసలు అంటే? అరే అబ్రార్ గాని తిడతారేంట్రా? అబ్రార్ ట్యాగ్ చేసి నీ క్రికెట్ ఎందుకురా అంట. దేంతో ఎండ్ చేద్దాం? ఇమాజిన్ ఫోర్సింగ్ పాకిస్తాన్ ముస్లిం టు వేర్ సాఫ్రాన్. రే దిస్ ఇస్ జియో పాలిటిక్స్. ఓకే, సో ఇది మ్యాటర్. నిన్న జరిగిన రచ్చ. మళ్ళీ 28th మళ్ళీ ఇదే ప్యానల్తో హోప్ఫుల్ SRH ప్యాన్ కూడా తీసుకొస్తా. ప్యానల్ అది అప్పుడు ఇంకా బాగా కొట్టుకుందాం. ఓకే, ఇంతవరకు ఎంజాయ్ చేయండి. ఉంటాం మరి, బాయ్.